ఇక్కడేమో జీడిపప్పు. చూడమ్మమ్మ ఏం చేస్తున్నావు? సబ్బి ఈ సబ్బి పరవణము ముందు ఎసరు కలిసి సబ్బి వేయాలి. సబ్బి వేసినాక బెల్లమైన షుగర్ అయితే తీసుకోవచ్చు. తర్వాత జీడిపప్పు దాచ ఇదైతే మా అమ్మమ్మ చేతి సాంబార్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఎప్పుడు వాళ్ళ అమ్మల మీద సెటైర్లు వేస్తూ ఉంటాం. ఒక్కసారి అమ్మమ్మ చేసినట్లు పప్పుచారు చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను తీయడం అయితే మిస్ చేశాననే చెప్పాలి, లేకపోతే నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఎలాంటి కొలతలు వేస్ట్ చేస్తుంది అనేది. పప్పుచారు అయినా సాంబార్ అయినా ఒక్కొక్కటే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పొగలు కక్కేస్తున్నాయి చూడండి. నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా త్వరగా తినేద్దామని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడే వచ్చి చూస్తున్నాను. ఈ పాయసం అయితే రెడీ అవుతుంది. ఎంతైనా పెద్దవాళ్ళ చేతి టేస్ట్ వేరు కదండి. ఆవు సభ్యం అయితే నానబెట్టుకుంటాం. ఉడకడానికి టైం పడుతుంది. సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికే స్టేజ్కి వచ్చేసాయండి. ఇది క్వాలిటీని బట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్క సగ్గుబియ్యం ఒకలా ఉంటుంది. సో చూద్దాము. బెల్లాన్ని అయితే ఇక్కడ కరగబెట్టేస్తున్నారు, త్వరగా మంచిగా అవుతుందని. ఇదో రకం టేస్ట్ అంటే బాగుంటుందని. ఇక్కడైతే అమ్మ కార్తీక్కి తినిపిస్తూ ఉంది. కార్తీక్ ఎందుకో కొంచెం హెల్త్ బాగాలేక 2 days నుంచి ఏం తినట్లేదు. ఇప్పుడే ఆ సాంబార్తో మంచిగా తింటున్నాడు. కొంచెం చూడాలి. సగ్గుబియ్యం అయితే పూర్తిగా ఉడికిపోయాయి. ఇక్కడ చూస్తే బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక పాలు ఒక్కటి అవుతూ ఉంది. ఓకే, పాలు కూడా వేడైపోయినాయి. ఆల్మోస్ట్ మన పాయసం దగ్గరకు వచ్చేసింది. చూద్దాం. అమ్మమ్మ బెల్లం డైరెక్ట్గా వేయకుండా పాకం వేస్తున్నావు కదా, దానివల్ల యూజ్ ఏంటి? సాయంత్రం దాకా వేడిగా ఉంటుంది. ఓహో. మాట్లాడుకుంది. బెల్లంలో ఏమైనా నలకలు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదండి, అవన్నీ పోవడానికి బెల్లాన్ని వడగడుతున్నారు. ఒక గ్లాస్ సహాయంతో తీసుకొని బెల్లాన్ని వడగట్టేస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా పాగన బెల్లంతో మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. చాలా బాగుంది కలర్ అయితే. యాక్చువల్గా ఇలాగ బెల్లం కరగదీయకుండా వేస్తే ఈ కలర్ వచ్చేది కాదేమోనండి. కరగదీసి వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈసారి మంచిగా వీడియో తీద్దాం అనుకుంటున్నాను, చూద్దాము. అయితే మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నానండి. కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసా? బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. వరంగల్ నుంచి వచ్చేసాము కంప్లీట్గా. చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా వరంగల్ నుంచి వచ్చేస్తామని చెప్పేసి. సో టోటల్గా షిఫ్టింగ్ అయితే జరిగిపోయింది, వచ్చింది ఈరోజే. సో అందుకే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మాకు గ్యాస్ కనెక్షన్స్ అవి ఇంకా అవ్వలేదు. లగేజ్ అంతా అక్కడికి షిఫ్ట్ చేసేసి ఇక్కడికి వచ్చేసాము. అయితే ఇక అందుకే మా కోసం అమ్మమ్మ ఈ వంటలు చేసేసారు. హ్యాపీగా లంచ్ అయిపోయిందండి. మంచి టేస్టీ ఫుడ్ తిన్నాము. తర్వాత చూడండి, కార్తీక్ గీతిష ఇక్కడ ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికి అనుకుంటున్నారు? ఆఫ్టర్ సో మెనీ డేస్ కార్తీక్ వచ్చేసి స్విమ్మింగ్కి బయలుదేరాడు. తనకి స్విమ్మింగ్ అని చెప్పలేదు, స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసాం. కానీ ఎందుకంటే అక్కడ ఎలా ఉందో లేదో ఫస్ట్ అయితే కనుక్కుందాము. ఈ టైంకి కొంచెం లేట్గా బయలుదేరాము, చూద్దామని చెప్పేసి. ఒక్కసారిగా ఓపెన్ చేస్తే మళ్ళీ వాడిని కంట్రోల్ చేయలేమని చెప్పేసి చెప్పకుండానే వెళ్ళాము. కార్తీక్ డోర్ అయితే ఓపెన్ చేసేయడానికి రెడీగా ఉన్నాడు. సో వరంగల్లో చాలా మెమరీస్ ఉన్నాయండి, అవన్నీ తర్వాత షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నా దగ్గర టైం లేక నేను అవేం పోస్ట్ చేయలేకపోయాను. ఇకపోతే ఇక్కడ గీతిష ఇక ఫ్రెండ్ అయిపోద్దేమో చూద్దాము. కార్తీక్కి వరంగల్లో ఎవరు లేరు. నిజం చెప్పాలంటే మాకు రిలేటివ్స్ ఎవరు లేరు. సో హైదరాబాద్లో ఇక్కడ చాలామంది ఉంటారు, మా రిలేటివ్స్ కానీ ఎవరైనా. సో కార్తీక్లో చాలా చేంజ్ వస్తుంది. పిల్లలతో కలుస్తూ ఇక నుంచి మేము అందరితో ఫాలో అప్లో ఉండి
ఇక్కడ ఎలాంటి ఇన్స్టిట్యూట్ దొరుకుతుందో చూడాలి, అదొకటే తెలీదు. సో థెరపీ కూడా ఇంకా మాట్లాడాలి ఒకసారి వెళ్ళి, అవన్నీ ఎలా తోడ్పడతాయో చూద్దాము. ఇకపోతే ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ చూశాక ఇక మనవాడు అస్సలు ఆగడు కదా, కంప్లీట్గా పూల్లో దిగడానికి రెడీ అయిపోయాడు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. సో స్విమ్మింగ్ అక్కడ ఇక వర్షాకాలం కదా అని చెప్పేసి ఆఫ్ చేసేసాము. అయితే ఇక్కడ కార్తీక్ని పాపం వాళ్ళిద్దరూ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ కంపల్సరీగా క్యాప్ వేసుకోవాలని చెప్పేసి రూల్ పెట్టారు అదే రోజు ఓపెనింగ్ అట. సో వచ్చేసి ఇక్కడ క్యాప్ లేకపోయేసరికి గీతిషా ఇంకా ఖుషి మాత్రం ఒకళ్ళ క్యాప్ ఒకళ్ళు 15 మినిట్స్ నువ్వు 15 మినిట్స్ నేను అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. గీతిషా ఏమో వాడికి ఆ ఫ్లిప్స్ వేయాలని చెప్పి చూస్తుంది, తనేమో వద్దు అంటున్నాడు. ఇక్కడ చూడండి వాటర్లో ఫౌంటైన్స్ ఉన్నాయి, ఈ ఫౌంటైన్ దగ్గరే ఆడదామని చెప్పేసి గీతిషా ప్లాన్ చేస్తుంది. బట్ కార్తిక్ మాత్రం లేదు నేను ఇలాగే ఆడతాను అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఆడుతున్నాడు. కానీ స్విమ్మింగ్లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనిపించింది కార్తిక్కి. చూడండి ఫౌంటైన్ మింగేద్దామని చూస్తున్నాడు. స్విమ్మింగ్ చూడండి ఎలాగైనా చేసేద్దామని చెప్పేసి కొంచెం ఫ్లోలో ఎలా అయితే స్విమ్మింగ్ చేస్తారో నేర్పించినప్పుడు కోచ్ అనేవాళ్ళు అలా చేద్దామని చెప్పి ట్రయల్ వేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మంచి యాక్సిడెంటల్గా ఒక చిన్న విషయం జరిగింది. అనుకోకుండా పక్కన ఒక పూల్లో చిన్నపిల్లలకి ఒక పూల్ పెద్దవాళ్ళకి ఉంది. సో అనుకోకుండా కార్తిక్ కొంచెం డెప్త్లోకి వెళ్ళాడు, అది మేము ఎలాగో వెంటనే చూసాము. సో అప్పుడైనా పిలుస్తాడేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ తను కొంచెం పిలవలేక చూస్తూ ఉన్నాడు మన వైపు. వెంటనే వెళ్ళి తనని బయటికి తీసుకొచ్చేసాము. చూడండి ఎంత మంచిగా చేద్దామని చెప్పి చూస్తున్నాడో. చూడండి సేమ్ మన ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది స్విమ్మింగ్ చేసేటప్పుడు అదే ఫోజులో చేద్దామని చెప్పి ట్రై చేశాడు. మంచిగా అనిపించింది ఇలా చూస్తున్నప్పుడు కూడా. అయితే తను ఎప్పుడైతే డెప్త్లోకి వెళ్ళాడో ఇంకా అప్పటి నుంచి ఇక చేయను అన్నట్లుగా పాపం పక్కన వచ్చేసి కూర్చున్నాడు, భయపడ్డట్లున్నాడు. ప్రస్తుతానికైతే ఇంతేనండి, మనం మళ్ళీ తర్వాత కలుసుకుందాము. ఫర్దర్గా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే స్విమ్మింగ్ తర్వాత మంచిగా పక్కనే సూపర్ మార్ట్ ఉంటే దానికి కూడా వెళ్ళాడు. స్విమ్మింగ్ చేశాడు కదా, మంచిగా అలసిపోయారు పిల్లలందరూ. ఇక్కడ డిన్నర్ పెట్టేసేయాలి. కార్తిక్ ఆ డెప్త్లోకి వెళ్ళి భయపడిన తర్వాత ఇక తను కామ్గా ఒక పక్కన కూర్చున్నాడు భయపడిపోయి. డ్రెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మమ్మని ఎత్తుకోమని చెప్పేసి గార్డెన్లో వాక్ చేస్తూ ఉన్నారు. ఎత్తుకోవడం ఏంట్రా బాబు దిగు దిగు అన్నా కూడా దిగకుండా అల్లరి చేశాడు.